హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. మన అకాడమీలో ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, అలానే పాలిటిక్స్కి సంబంధించినటువంటి క్లాసులు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీ సిరీస్లో 6th క్లాస్ను చూద్దామండి. ప్రీవియస్ 5 క్లాసెస్లో మనం ఇండియన్ జాగ్రఫీని చూడడం జరిగింది. ఇది 6th క్లాస్ అండి. ఈరోజు క్లాసులో ప్రధానంగా మనం నదీ వ్యవస్థ గురించినటువంటి వివరాలు చూద్దామండి. యాజ్ యూజువల్గా మన క్లాస్ కొటేషన్తో స్టార్ట్ అవుతుందండి. టుడేస్ కొటేషన్: నెవర్ స్టాప్ లెర్నింగ్ బికాజ్ లైఫ్ నెవర్ స్టాప్స్ టీచింగ్. వెరీ గుడ్ కొటేషన్ అండి. మన లైఫ్లో ఎప్పుడూ కూడా లెర్నింగ్ అనేటువంటి దాన్ని ఆపకూడదండి. ఎందుకంటే జీవితం అనేది ప్రతిరోజు మనకు ఒక పాఠం నేర్పుతూ ఉంటుంది. ఆ పాఠాన్ని మనం నేర్చుకోవాలి కాబట్టి డోంట్ స్టాప్ లెర్నింగ్ అండి. క్వశ్చన్ నెంబర్ 1: పాల్ఘాట్ కనుమ వేటి మధ్య ఉంది? పాల్ఘాట్ ఈ సిచ్యువేటెడ్ బిట్వీన్. చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ ఈ మ్యాప్లోకి వద్దామండి. ఇదండి తాల్ఘాట్ అనేటువంటిది, బోర్ఘాట్ అనేటువంటిది, ఇది పాల్ఘాట్ అనేటువంటిది. 3 ఘాట్స్ అనేటువంటివి ఉన్నాయండి. ఇక్కడ మనకు అడిగినటువంటిది పాల్ఘాట్ అనేటువంటిది అండి. ఈ పాల్ఘాట్ నీలగిరి కొండలకి మరియు అన్నమలై కొండలకి మధ్యలో ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్. ఇక్కడ చూద్దామండి. ద పాల్ఘాట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పలక్కాడ్ గ్యాప్. పలక్కాడ్ గ్యాప్ అంటారండి. ఇది కేరళ రాష్ట్రాన్ని, తమిళనాడు రాష్ట్రాన్ని కలుపుతూ ఉంటుంది. సుమారుగా ఇది 40 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఇది నీలగిరి కొండలకి, అన్నమలై కొండలకి మధ్యలో ఉంటుంది. అలానే సముద్ర మట్టానికి 2000 మీటర్ల హైట్లో, 2000 మీటర్లు అంటే 2 కిలోమీటర్ల హైట్లో ఉండటం జరుగుతూ ఉంది. మిగిలినటువంటి చూస్తే బోర్ఘాట్ అనేటువంటిదండి. ఇదేంటేం కలుపుతుందండి? ఇక్కడ ముంబై నుండి పూనాని ఇక్కడ చూస్తుంది. ఇది బోర్ఘాట్ అనేటువంటిది. ఇది ముంబైని, పూణేని కలుపుతూ ఉంటుంది. అలానే తాల్ఘాట్ అనేటువంటిది నాసిక్ని, ముంబైని, ఇది తాల్ఘాట్ అనేటువంటిది. ఇది నాసిక్ని, ముంబైని కలపడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2: క్రింది వాటిలో ఏది లేహ్కు దారి తీస్తుంది? ఇక్కడ మ్యాప్లో చూద్దామండి. ఈ క్వశ్చన్ కాశ్మీర్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఇది శ్రీనగరు, ఇది వచ్చేసిన తర్వాత లడక్. ఇక్కడ ఉన్నటువంటిది లేహ్ అనేటువంటి. లేహ్ అనేది లడఖ్లో ఉంటుందండి. మనకు తెలుసు 2019లో కాశ్మీర్ స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్గా రీఆర్గనైజ్ చేయడం జరిగింది. వాటిలో ఒకటి లద్దాఖ్ యూనియన్ టెరిటరీ అనేటువంటిది, రెండవది జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అని. లేహ్ అనేది లద్దాఖ్లో ఉంటుందండి. శ్రీనగర్ అనేటువంటిది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. మనకు అడిగినటువంటి క్వశ్చన్ అనేటువంటిది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాస్ లీడ్ టు లేహ్? లేహ్కి దారి తీసేటువంటి పాస్ ఏది అంటున్నారండి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. జోజిలా అనేటువంటిది లేహ్కి, శ్రీలంకకి, లేహ్కి మధ్యగా ఉంటుంది. ఈ జోజిలా పాస్ అనేటువంటిది రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ టన్నల్ కూడా తవ్వడం అనేటువంటి జరిగింది. దాని గురించినటువంటి వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మిగిలినటువంటివి షుష్కిలా పాస్, చుంబీ లోయ, బనిహాల్ ఇవన్నీ తర్వాత వస్తాయండి మనకి నెక్స్ట్ స్లైడ్స్లో. క్వశ్చన్ నెంబర్ 3: నాతులా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? నాతులా పాస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? చూద్దామండి. ఇక్కడ మనం సిక్కిం అనేటువంటిదండి. సిక్కింలో రెడ్ కలర్లో ఉన్నటువంటిది ఇది నాతులా పాస్ అనేటువంటిది. అలా రెండవది వచ్చేసి జీలప్లా పాస్. ఈ రెండు కూడా మనకి సిక్కింలో ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇది సిక్కిం అనేటువంటిది, ఇది నాతులా పాస్ అండి. ఇక్కడ ఉండేటువంటి జీలప్లా ఇవన్నీ కూడా మనకి ఎక్కడున్నాయండి? సిక్కింకను చైనాకి బార్డర్లో, అలానే సిక్కింకి భూటాన్కి బార్డర్లో ఉండటం జరుగుతుంది. అనదర్ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ మనకి డోక్లాం ప్లాట్యూ అనేటువంటిది ఇదిగండి. ఇది ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటిది డోక్లాం పీఠభూమి అనేటువంటిది. ఇది ట్రై జంక్షన్లో ఉంటుందండి. ఎక్కడ ట్రై జంక్షన్? ఇండియాకి, చైనాకి, భూటాన్కి ట్రై జంక్షన్లో ఉండటం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం చైనా కంట్రోల్లో ఉందండి. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటిది చుంబీ వ్యాలీ అనేటువంటిది, ఇది కూడా చైనా కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అయినటువంటిది అండి, ఇక్కడ చూస్తే మనకి ఇదిగండి రెడ్ కలర్లో ఉన్నటువంటిది ఈ చిన్న గ్యాపే, దీనిని
సిలిగురి కారిడార్ లేక చికెన్ స్నెక్ అంటారండి. ఇంపార్టెంట్, సిలిగురి కారిడార్ లేక చికెన్ స్నెక్ అంటారు. ఎందుకంటారంటే ఇది కోడి మెడ ఆకారంలో ఉంటుందండి, కాబట్టి దీన్ని చికెన్ స్నెక్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. దీని గురించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ చూస్తే ఇదంతా కూడా మనకి నార్త్ ఈస్ట్ ఇండియా అండి, ఈశాన్య భారతదేశం అనేటువంటిది. ఇక్కడ మనకి 7 రాష్ట్రాలు ఉన్నాయి. ఈశాన్య భారతదేశానికి అలానే మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఒకే ఒక ల్యాండ్ రూట్ అండి ఇది సిలిగురి కారిడార్ అనేటువంటిది. ఇది చాలా నేరో ప్యాసేజ్ అండి. సుమారుగా ఇది మనకి 17 నుండి 22 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంటుందండి. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ చైనా ఇది దగ్గరకు వచ్చేసి మనకి సిక్కిం దాటి వచ్చేసి ఈ ప్రాంతాన్ని కానీ క్లోజ్ చేసిందంటే, కంట్రోల్ చేసిందంటే, టోటల్గా ఇండియాకి, మెయిన్ ల్యాండ్ ఇండియాకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి మధ్య కనెక్టివిటీ అనేటువంటిది కట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కమ్ టు క్వశ్చన్, నాథులా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉందండి నాథులా పాస్ అనేటువంటిది? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి, సిక్కిం. క్వశ్చన్ నెంబర్ 4 అండి, ఉత్తరాఖండ్లో ఈ క్రింది పాసుల్లో ఏది ఉంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాసెస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ అండి. ఫస్ట్ మ్యాప్లో చూద్దామండి. ఈ ప్రాంతం అనేటువంటిది ఉత్తరాఖండ్ అండి. ఇక్కడ ఉన్నటువంటి డాటెడ్ ఏరియా అనేటువంటిది కూడా ఉత్తరాఖండ్లో భాగమేనండి. కానీ ఈ ప్రాంతం ఇండియాకి నేపాల్కి మధ్య వివాదాస్పదమైనటువంటి ప్రాంతం, డిస్ప్యూటెడ్ ఏరియాగా ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఉంది చూడండి, డిస్ప్యూటెడ్ ఏరియా అనేటువంటిది. సో ఇక్కడ మన క్వశ్చన్, ఉత్తరాఖండ్లో ఈ క్రింది పాసుల్లో ఏది ఉంది అంటున్నారండి. ఇక్కడ జలాపా అనేటువంటిది ఇది మనకి సిక్కింలో ఉంటుందండి. నెక్స్ట్ నాథులా అనేటువంటిది కూడా సిక్కింలో ఉంటుంది. షిష్కి అనేటువంటిది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, నేను చూపిస్తానండి. సో ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ అండి. లిపు లేక్ పాస్ అనేది ఇది ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ పాసే లిపు లేక్ పాస్ అనేటువంటిది. మరొక పాస్ కూడా ఉంటుందండి, ఇదే లింపియా దరై పాస్ అనేటువంటిది. ఇటు నుండే మనం మానస సరోవరానికి వెళ్ళవచ్చండి. ఇక్కడ చూస్తే మనకి షిష్కి అనేటువంటిది ఎక్కడ ఉంటుందో చూసి ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి మ్యాప్లో వచ్చేసి ఇదండి షిప్కి అనేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటిది ఈ షిప్కి అనేటువంటి పాస్ అండి. ఎక్కడ ఉంటుందంటే మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, క్రింది వాటిలో ఏది అతిపెద్ద హిమనీ నదం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లార్జెస్ట్ గ్లేసియర్? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. సియాచిన్ గ్లేసియర్ ఈజ్ ద లార్జెస్ట్ గ్లేసియర్ ఇన్ ద గివెన్ ఆప్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా. ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో సియాచిన్ అనేటువంటిది పెద్ద గ్లేసియర్ అండి, పెద్ద హిమనీ నదం అనేటువంటిది. అలానే ఇండియాలో కూడా అతి పెద్దది ఇదేనండి. ఇక్కడ డీటెయిల్డ్గా నేను ఇవ్వడం జరిగిందండి, వాటి గురించి చూద్దామండి. సియాచిన్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందో చూస్తే మనకి కారకోరం పర్వతాల్లో ఉంటుందండి. ఇదిగండి ఇక్కడ ఇచ్చాను, కారకోరం రేంజెస్ లో ఉంటుంది సియాచిన్ అనేటువంటిది. ఇది 76 కిలోమీటర్ల పొడవంటం జరుగుతుంటుంది. అలానే లార్జెస్ట్ అనేటువంటిది, అలా లాంగెస్ట్ అనేటువంటిది. రెండవది బాల్టోరా గ్లేసియర్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే మన గిల్గిత్ బాల్చిస్తాన్ అండి. ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండటం జరుగుతుంది. ఇది 63 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి. మూడవది వచ్చేసి చోగో లుంగ్బా అనేటువంటిది, ఇది ఎక్కడ ఉంటుందని చూసినప్పుడు మనం కారకోరం మౌంటైన్స్ లో ఉంటుందండి. అలానే గిల్గిత్ బాల్చిస్తాన్ దగ్గరలో ఉండటం జరుగుతుంది. ఇది కూడా సుమారుగా 60 కిలోమీటర్ల పొడవు కలిగి ఉండటం జరుగుతుంది. తర్వాతది బయోగ్లేసియర్ అనేటువంటిది, బియాఫో గ్లేసియర్ అనేటువంటిది, ఇది ఎక్కడ ఉంటుంది? ఇది కూడా గిల్గిత్ బాల్చిస్తాన్ అనేటువంటిది. ఈ గిల్గిత్ బాల్చిస్తాన్ అనేటువంటిది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భాగం అండి. అయితే ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ వాళ్ళు క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అది ఒక డిస్ప్యూటెడ్ ఏరియా అండి. ఇక్కడ చూడండి, వరల్డ్లో అతి పెద్దది ఏంటి? ఇప్పటివరకు ఇండియాలో ఉన్నటువంటి చూస్తామండి. వరల్డ్లో అతి పెద్దది ఏదని చూస్తే మనకి లంబర్ట్ గ్లేషియర్ ఈజ్ ఏ మేజర్ గ్లేషియర్ ఇన్ ఈస్ట్ అంటార్కిటికా అబౌట్ 80 kilometers means 50 miles wide, over 400 kilometers or 250 miles long అండి. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. ఇది ప్రపంచంలోనే అత్యధిక పెద్దదైనటువంటి గ్లేసియర్, బట్ ఇండియాలో సియాచిన్ అండి. క్వశ్చన్ నెంబర్ 6, హిమాలయ హిమనీ నదాలు కరిగే రేటు. ద రేట్ ఆఫ్ మెల్టింగ్ ఆఫ్ హిమాలయన్ గ్లేషియర్స్, అంటే హిమాలయాల్లో ఉన్నటువంటి గ్లేషియర్స్ ఏ విధంగా కరిగిపోతూ ఉన్నవి
అని చూసినప్పుడు ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ అండి. ప్రపంచంలో అత్యధికం హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ వాటి యొక్క మెల్టింగ్ రేట్ అనేటువంటిది వరల్డ్లోనే అత్యధికంగా ఉండటం జరుగుతుంది. కారణం ఏంటయా అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేటువంటిది ట్రాపికల్ జోన్కి భూమధ్య రేఖా ప్రాంతానికి దగ్గరగా ఉండడం వలన సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వలన మనకి గ్లేషియర్స్ అనేటువంటివి కరిగిపోతూ ఉంటాయండి. జనరల్గా గ్లేషియర్స్ ఎక్కడ ఉంటాయండి? మంచు ప్రాంతాల్లో ఉంటాయండి. మంచు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి? ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, లేక ఆర్కిటికా ఖండం, అంటార్కిటికా ఖండం అండి. కానీ మిగతా ప్రాంతాలు ప్రపంచంలో ఇంకా మిగతా ప్రాంతాలు ఎక్కడా లేవండి, కేవలం హిమాలయ పర్వతాల్లోనే ఉన్నాయండి. హిమాలయ పర్వతాలు ఇండియాలో ఉన్నాయి కాబట్టి, అలానే ఇండియా పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతం అనేటువంటిది భూమధ్య రేఖా ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది ఎక్కువగా ఉండటం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 7. పురాతన భారతీయ చారిత్రక సమయంలో రత్నకర అనే పదం దేనిని సూచిస్తుంది? డ్యూరింగ్ యాన్షియంట్ ఇండియన్ హిస్టారికల్ జియోగ్రఫీ ద టర్మ్ రత్నాకర డినోటెడ్. ఈ క్వశ్చన్ 1994 ఐఏఎస్ ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. కరెక్ట్ ఆప్షన్ అనేటువంటిది 3 అండి, హిందూ మహాసముద్రం. ప్రాచీన కాలంలో చారిత్రాత్మకంగా చూసినప్పుడు హిందూ మహాసముద్రాన్ని రత్నాకర అని పిలిచేటువంటి వారు. సో ఇండియన్ ఓషన్ ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 8. క్రింది వాటిలో అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం ఏది? Which of the following is the highest peak of Andaman and Nicobar Islands? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. సడల్ శిఖరం అనేటువంటిది అండమాన్ దీవుల్లో అత్యధిక ఎత్తైనటువంటిది. ఇది ఎక్కడుందని చూసినప్పుడు మనకి ఇది నార్త్ అండమాన్లో ఉంటుందండి. ఇదిగండి ఇవి అండమాన్ దీవులు, ఈ మొత్తం అండమాన్ దీవులండి. ఇవి వచ్చేసిన తర్వాత నికోబార్ దీవులు అనేటువంటివి. ఈ అండమాన్ దీవుల్లో మరలా 3 భాగాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇది నార్థరన్ అండమాన్, ఇది వచ్చేసిన తర్వాత మిడిల్ అండమాన్, ఇది లోయర్ అండమాన్ లేక దక్షిణ అండమాన్ అనేటువంటిది. ఈ సడల్ శిఖరం అనేటువంటిది నార్త్ అండమాన్లో ఉంటుందండి. దీని హైటు 732 మీటర్లు అండి. హైటు 732 మీటర్లు. ఇంకా ఇంపార్టెన్స్ అనేటువంటి చూస్తే ఇది అండమాన్ నికోబార్ దీవుల యొక్క ప్రాధాన్యత ఏంటని చూసినప్పుడు రీసెంట్గా 2021 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ ఒక ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసిందండి. చైనాను టార్గెట్ చేస్తుంటే చైనా మనల్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి చైనా నుండి చైనా ఆధిపత్యం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు గురించి వివరణ నేను ఇక్కడ ఇచ్చానండి. ద గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ లాంచ్డ్ ఇన్ 2021. ఇట్ ఈజ్ ఏ మెగా ప్రాజెక్ట్ అండి. ఇక్కడ ఏమేమి ఉంటాయని చూస్తే మనకి ఇక్కడ డెవలపింగ్ ఏ ట్రాన్స్ షిప్మెంట్ పోర్ట్ అండి. అంటే పెద్ద షిప్మెంట్ పోర్ట్ అనే కార్గో పోర్ట్ అనేటువంటి దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. అలానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది, టౌన్షిప్ అనేటువంటిది, అలానే 450 మెగావాట్ల కెపాసిటీ కలిగినటువంటి పవర్ ప్లాంట్ని కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సార్ ఎందుకు సార్ దీనికి అంత ప్రాధాన్యత అని చూసినప్పుడు మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో లాస్ట్ ఉన్నటువంటి పాయింటే మనకి ఇందిరా పాయింట్ అండి, లేక దీన్ని పిగ్మేలియన్ పాయింట్ అంటారు. ఇది సౌత్ మోస్ట్ పాయింట్ అండి ఇండియాలో. అంటే ఇండియాలో దక్షిణ భాగంలో ఉన్నటువంటి చిట్ట చివరి పాయింట్ ఏదండి? ఇందిరా పాయింట్. ఒకప్పుడు దీన్ని పిగ్మేలియన్ పాయింట్ అనేవారు. ఈ పిగ్మేలియన్ పాయింట్ అనేటువంటిది ఇండోనేషియాకి 170 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. ఇండోనేషియా దగ్గర చూడొచ్చు మీరు. ఇది ఇండోనేషియాలో ఉన్నటువంటి సుమిత్రా దీవ్ అండి. ఈ సుమిత్రా దీవ్ ఇది మలేషియా అండి. ఇక్కడ చూడండి, ఈ సుమిత్రా దీవికి మన దగ్గర ఉన్నటువంటి గ్రేట్ నికోబార్ దీవికి ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ ఉంది కదండి. ఈ గ్యాప్ ఎంత అంటది? కేవలం 170 కిలోమీటర్లు. సో కాబట్టి అక్కడ గవర్నమెంట్ అనేటువంటి ప్రాజెక్ట్ని డెవలప్ చేసి ఇంటర్నేషనల్గా మన యొక్క సెక్యూరిటీని ఇంకా పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 9 అండి. సునామీ పదం ఈ క్రింది వాటిలో వేటు నుండి రావడం జరిగింది? సునామీ అనేటువంటి పదం ఎటు నుండి వచ్చిందండి? జపనీస్ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగిందండి. సునామీ అనేటువంటి వర్డ్ అనేటువంటి ఈ సునామీ అనేటువంటిది 2 పదాల యొక్క కలయిక అండి.
TSU సు అంటే దాని అర్థం ఏంటంటే పోర్ట్ అండి. పోర్టు లేక హార్బర్ అనేటువంటిది. అలానే నామి అనేటువంటిది ఏంటంటే వేవ్స్ అనేటువంటివి. ఈ రెండింటినీ కలిపితే వచ్చేటువంటిది సునామీ అనేటువంటి వర్డ్. అంటే ఏం చెప్పొచ్చు అండి, పోర్ట్ వేవ్స్ లేక హార్బర్ వేవ్స్ అనేటువంటిది అది సునామీ యొక్క మీనింగ్. క్వశ్చన్ నంబర్ 10 అండి, మేఘాలయ పీఠభూమి డాష్ లో అంతర్భాగం. మేఘాలయ ప్లాట్యూ ఈజ్ ద పార్ట్ ఆఫ్ డాష్. ఆప్షన్ కరెక్ట్ చూద్దామండి. మనకి 2 అనేటువంటిది కరెక్ట్ అండి, పెనన్సులర్ ప్లాట్యూ అండి. పెనన్సులా ప్లాట్యూలో భాగమే ఈ మేఘాలయ పీఠభూమి అనేటువంటిది. ఇక్కడ ఇచ్చాను భారతదేశంలో ఉన్నటువంటి పీఠభూములు అనేటువంటి ఇదండి మేఘాలయ పీఠభూమి అనేటువంటి. దీన్ని షిల్లాంగ్ పీఠభూమి అని కూడా అంటారు. ఇది చోటా నాగపూర్ ప్లాట్యూ అండి, బుందేల్ఖండ్ ప్లాట్యూ, అలానే మాల్వా ప్లాట్యూ అండి. మాల్వా పీఠభూమి అనేటువంటిది దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమిలో పార్ట్స్ అనేటువంటి కర్ణాటక, తెలంగాణ, అలానే దండకారణ్యం ప్లాట్యూస్ ఇవన్నీ కూడా మనకి దక్కన్ పీఠభూమిలో భాగాలే. క్వశ్చన్ నంబర్ 11, ఐలాండ్స్ గ్రూప్ అంటే లక్షద్వీపులు అనేటువంటివి ఎలా ఏర్పడినటువంటి దీవులు. ఆప్షన్ అనేటువంటిది 1 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ 1 అనేటువంటిది కరెక్ట్. పగడపు దిబ్బలు ఎలా ఏర్పడినటువంటి అక్యుములేషన్ ఆఫ్ కోరల్ రీఫ్స్. అక్యుములేషన్ ఆఫ్ కోరల్ రీఫ్స్ ద్వారా పగడపు దిబ్బల ద్వారా ఏర్పడినటువంటివి ఈ లక్షద్వీపులు అనేటువంటివి. ఇక్కడ చూడొచ్చు లక్షద్వీపులు ఇవ్వండి. లక్షద్వీపుల యొక్క క్యాపిటల్ వచ్చేసి కవరత్తి అండి, చాలా ఇంపార్టెంట్ ఇదిగండి కవరత్తి అనేటువంటిది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొచ్చిన్ నుండి అగాటి వరకు కూడా ఈ ప్రాంతం వరకు కూడా ఇక్కడ మనకు ఒక షిప్ అనేటువంటిది నడపడం, ట్రాన్స్పోర్ట్ షిప్, టూరిజం షిప్ అనేటువంటిది నడపడం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 12, సర్ క్రీక్ వివాదం ఈ క్రింది ఏ 2 దేశాలకు చెందినది. సర్ క్రీక్ డిస్ప్యూట్ ఈజ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 కంట్రీస్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి, ఇండియా అండ్ పాకిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూటే ఇక్కడ ఉన్నటువంటి సర్ క్రీక్ డిస్ప్యూట్ అనేటువంటిది. ఏంటో చూద్దామండి. సర్ క్రీక్ అనేటువంటిది ఇక్కడ చూడొచ్చు, ఇది గుజరాత్ ప్రాంతం అంటే మనకి ఇది రాన్ ఆఫ్ కచ్ అనేటువంటి ప్రాంతం. ఈ గుజరాత్ లో మనకి క్రీక్స్ అనేటువంటి ఏంటి అసలు క్రీక్ అనేటువంటి చూస్తే మనకి 2 భూభాగాల మధ్యకి సన్ననైనటువంటి ప్రాంతంలో నీరుగాను చుచ్చుకుపోతే దాన్ని క్రీక్ అంటారండి. ఇక్కడ కరీ క్రీక్ అనేటువంటిది ఉంది, ఇది వచ్చేసి మనకి సర్ క్రీక్ అనేటువంటిదండి. ఇదొక బ్రిటిష్ ఆఫీసర్ పేరు మీద దీన్ని సర్ క్రీక్ అని పిలవడం జరుగుతుంది. ఏంటి వివాదం అని చూసినప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇదండి ఈ సర్ క్రీక్ వాటర్ అనేటువంటిది. మొత్తం ఇదంతా కూడా వాటర్ అండి, ఇదంతా వాటర్. ఇది అంటుందండి 96 కిలోమీటర్స్ ఉంటుందండి ఇది. అయితే పాకిస్తాన్ ఏమంటున్నాయంటే ఈ బార్డర్ అనేటువంటి పాకిస్తాన్ అంటాను, ఇంతవరకు మా బార్డర్ అంటుంది. అంటే టోటల్ వాటర్ వాళ్ళకి వెళ్ళిపోతాయండి. ఇండియా ఏమంటుందండి కాదు కాదు ఈ పైన ఉన్నటువంటి బార్డర్ మాది, ఇక్కడ వరకు మాది, కాబట్టి వాటర్ మొత్తం మాకు వస్తుంది, సర్ క్రీక్ అనేటువంటి మొత్తం మాకే వస్తుంది అనేటువంటిది ఈ 2 దేశాల మధ్య ఉన్నటువంటి వివాదం అనేటువంటిది. ఇది సర్ క్రీక్ ఏరియా అనేటువంటిది తరచుగా వార్తల్లోకి రావడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ కరెక్ట్ అయినటువంటి బార్డర్ లైన్ లేకపోవడం వల్ల ఈ ఫిషర్మెన్ అనేటువంటి వారు, భారతీయ ఫిషర్మెన్ అనేటువంటి వారు బౌండరీస్ దాటారని పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇది ఫ్రీక్వెంట్ గా మనం వింటూ ఉంటాము. సో సర్ క్రీక్ అనేటువంటి వివాదం ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నది. క్వశ్చన్ నంబర్ 13 అండి, క్రింది వాటిలో ఏది గొప్ప నికోబార్కు భౌగోళికంగా దగ్గరగా ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ జియోగ్రాఫికల్లీ క్లోజెస్ట్ టు గ్రేట్ నికోబార్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్ క్వశ్చన్ యొక్క కంటిన్యూషన్ ఇది. ఇక్కడ గ్రేట్ నికోబార్ అండి, ఇవి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేటువంటివి. ఇవి గ్రేట్ నికోబార్, ఇక్కడ చూడండి ఇది అండమాన్ అండి, ఇది నికోబార్ అండి, ఇది గ్రేట్ నికోబార్ ఐలాండ్ అనేటువంటిది. గ్రేట్ నికోబార్ ఐలాండ్ కి దగ్గరగా ఉన్నటువంటిది ఇండోనేషియాలో ఇదిగండి, ఇది సుమిత్రా అనేటువంటి సుమిత్రా దీవండి, అతిపెద్ద దీవండి. సో ఆప్షన్ 1 అనేటువంటిది కరెక్ట్ అండి, సుమిత్రా అనేటువంటిది. ఇంకా చూద్దామండి, నేను ప్రీవియస్ స్లైడ్ లో చెప్పాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తుందని అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో. ఎందుకో చూద్దామండి. ఇక్కడ చాలా డీప్ గా అబ్జర్వ్ చేయండి, ఈ రెడ్ కలర్ యారో మార్క్ అనేటువంటిది
ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ జరిగేటువంటి రూట్ అండి, మెయిన్ రూట్ అనేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటిది ఈ ప్రాంతంలో ఉంది ఇరాన్కి అలానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మధ్య ఉన్నటువంటి సన్ననైనటువంటి స్ట్రైట్ని దీన్ని హార్మోజా స్ట్రైట్ అంటారండి. చాలా ఇంపార్టెంట్, ఎప్పుడన్నా వినుంటారు మీరు హార్మోజా స్ట్రైట్. ఆయిల్ అనేటువంటిది ఇటు నుంచే వస్తుందండి, ఇది ఒక వే అండి. రెండవది వచ్చేసిన తర్వాత గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అండి, ఎందుకంటే ఇక్కడ ఉంటుంది గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అనేటువంటిది. ఈ రెండు ప్రాంతాల నుండి వచ్చేటువంటి జనరల్గా గల్ఫ్ ఆఫ్ ఎడెన్ నుంచి వచ్చేటువంటి పడవలు యూరోప్ నుంచి వస్తాయండి. ఇవన్నీ కూడా ఎటు నుంచి రావాలండి, ఇండియాకి రావాలండి, శ్రీలంకను చుట్టుకొని బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళాలండి. ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ మనకి అండమాన్ నికోబార్కి మధ్య ఉన్నటువంటి ఈ దారి గుండా, ఈ మార్గం గుండా ఎలా వెళుతుందండి. ఇక్కడ ఉన్నటువంటిది ఇది సుమిత్రా ఐలాండ్ అండి, ఇక్కడ చూడండి ఇది సుమిత్రా ఐలాండ్ అనేటువంటిది, ఇది మలేషియా అండి. ఈ మధ్య ఉన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది మలక్కా స్ట్రైట్ లేక స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనేటువంటిది. ఈ మలక్కా స్ట్రైట్ నుండి ఇలా వచ్చేసి సౌత్ చైనా సీలోకి వెళ్తుందండి. అక్కడి నుంచి హాంకాంగ్, తైవాను, జపాన్, కొరియా ఇలా వెళ్ళిపోవటం, ఇదండి రూట్ అనేటువంటిది. అయితే చైనా ఏం చేస్తున్నాయా అంటే ఈ మలక్కా స్ట్రైట్ మీద ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉందండి. జాగ్రత్తగా నాది, చైనా మలక్కా స్ట్రైట్ మీద ఆధిపత్యం కోసం చలాయిస్తూ ఉంది, ఆధిపత్యం కోసం ట్రై చేస్తూ ఉందండి. ఒకవేళ చైనా కంట్రోల్లో కానీ మలక్కా స్ట్రైట్ అనేటువంటిది వెళితే మనకు ప్రాబ్లం అయిపోద్దండి, ఇండియాకు ప్రాబ్లం కావడం అనేటువంటిది జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని దానికి మనం కౌంటర్గా ఏం చేస్తున్నామా అంటే వాళ్ళకన్నా ముందే ఇండోనేషియాతో మనకున్నటువంటి పరిచయాలను బేస్ చేసుకోవడం, అలానే ఇండోనేషియా అనేటువంటిది చైనాతో కంపేర్ చేసినప్పుడు ఇండియాకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి సుమారుగా 170 కిలోమీటర్ల దూరమే ఉన్నది నికోబార్ ఐలాండ్స్కి, సుమిత్రా ఐలాండ్స్కి. కాబట్టి అక్కడగానే మనం ఒక పోర్ట్ డెవలప్ చేస్తే ఇది చైనా చేస్తున్నటువంటి దానికి మనం కౌంటర్ అటాక్గా ఉండటం జరుగుతూ ఉంటుంది. అలానే అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేటువంటివి ప్లే చేస్తాం అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 14, క్రింది వాటిలో ఏది భారతదేశంలో అతిపెద్ద షిప్ యార్డ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ షిప్ యార్డ్ ఇన్ ఇండియా? ఇండియాలో షిప్ యార్డ్ అనే పోర్ట్ వేరు, షిప్ యార్డ్ వేరండి. పోర్ట్ అంటే పడవలు ఆగేటువంటిదండి, షిప్లు ఆగేటువంటిది. షిప్ యార్డ్ అంటే పడవలు తయారు చేసేటువంటిదండి, షిప్పులు తయారు చేసేటువంటిది. ఈ క్వశ్చన్ మనకి 2003 ఐఏఎస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి, కొచ్చిన్ పోర్ట్ అండి. ఈ కొచ్చి పోర్టు ఇండియాలో చాలా, పోర్ట్ మీన్స్ షిప్ యార్డ్ అండి, కొచ్చి షిప్ యార్డ్, సారీ నాట్ పోర్ట్, షిప్ యార్డ్ అండి, చాలా పెద్దండి. అదే పోర్ట్ అనేటువంటిది అడిగితే ముంబై పోర్ట్ అనేటువంటిది పెద్దదండి, షిప్ యార్డ్ అనేటువంటిది కొచ్చి పెద్దదండి. ఈ కొచ్చి షిప్ యార్డ్లోనే మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటువంటిది తయారు చేయడం అనేటువంటిది జరిగింది, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మొట్టమొదటిసారిగా భారతదేశీయ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి విమానవాహక నౌక, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండి. టోటల్గా ఇది ఇండిజియస్ టెక్నాలజీతో డెవలప్ కాబడినటువంటి. దీనికన్నా ముందు మనకి ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఉందండి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనేటువంటిది మన దగ్గర తయారైనటువంటిది కాదండి, బేసిక్గా రష్యా వాళ్ళు తయారు చేశారండి. రష్యా వాళ్ళ నుండి మనం కొనుక్కొని దాన్ని కూడా కొచ్చిన్ పోర్ట్లోని రీమోడల్ చేయటం అనేటువంటిది జరిగింది. బట్ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటువంటిది మాత్రం టోటల్గా ఇండియా డొమెస్టిక్గా తయారు చేసినటువంటి ఇండిజియస్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. రాత్రి లేక నిన్న జరిగినటువంటి అటాక్లు, ఇండియా పాకిస్తాన్ మీద జరుగుతున్నటువంటి అటాక్లో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ నుండే మనకున్నటువంటి ఈ యుద్ధ విమానాలు వెళ్ళి కరాచీ మీద, పాకిస్తాన్లో డిఫరెంట్ పార్ట్స్లో బాంబింగ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ అండి. క్వశ్చన్ నంబర్ 15, ఆరావళి మరియు వింధ్య పర్వతాలకు మధ్య ఉన్న పీఠభూమి ఏది? Which of the following plateau lies between the Aravalli and the Vindhya ranges? ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ మనం ఇవి ఆరావళి రేంజెస్ అనేటువంటివి, ఇక్కడ ఉన్నటువంటి వింధ్యా రేంజెస్ అనేటువంటివి. ఈ రెండింటికి మధ్యగా ఉన్నటువంటిది ఇదేనండి, మాల్వా పీఠభూమి, మాల్వా ప్లాట్యూ అనేటువంటిది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి, మాల్వా పీఠభూమి. ఇంకా చూస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటిది గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అండి. దీన్నే మనం థార్ ఎడారి అంటాం, మనకి రాజస్థాన్లో ఉంటుందండి.
తారి ఎడారి తర్వాత ఉన్నటువంటిది ఆరావళి పర్వతాలు, దాని తర్వాత మాల్వా పీఠభూమి, దాని తర్వాత వింధ్యా రేంజెస్, దాని తర్వాత ఉన్నటువంటిది సాత్పురా రేంజెస్. కొన్ని సందర్భాలు నేను మ్యాప్ పాయింట్తో మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే జాగ్రఫీ అనేటువంటిది మ్యాప్ ఓరియంటెడ్గా చూస్తేనే క్వశ్చన్స్ అనేటువంటి క్లియర్గా ఉంటే అలానే మల్టిపుల్ క్వశ్చన్స్ అనేటువంటి మనం గ్యాదర్ చేయగలుగుతాము. ఇక్కడ చూద్దాం దీన్ని. ఇక్కడ అడుగుతా, ఇక్కడ ఇస్తాయండి మనకి అరేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్ అంటాడండి. ఇచ్చినటువంటి వాటిని నార్త్ నుండి సౌత్కి, సౌత్ నుండి నార్త్కి, లేక ఈస్ట్ నుండి అలా డైరెక్షన్స్ అడుగుతూ ఉన్నప్పుడు మీరు కొంత కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే ఇలా చూసుకోవడం అనేటువంటిది బెటర్ అండి. క్వశ్చన్ నంబర్ 16, షోక్ అనేది ఏ నదికి ఉపనది? షోక్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి, ఇండస్ రివర్. సింధు నదికి ఉపనది అనేటువంటిది ఈ షోక్ రివర్ అని చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. షోక్ నది భారతదేశంలోని లడక్ ప్రాంతం అండి. ఇది కూడా ఇంపార్టెంట్. అది ఎక్కడ ఉంటుందండి? లడఖ్లో మాత్రమే ప్రయాణం చేసి దాని తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అక్కడ గిల్గిత్ బాల్చిస్తాన్ ద్వారాగా మనకి ఇది సింధు నదిలో కలవడం జరుగుతుంది. సుమారుగా ఇది మొత్తం 550 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఈ మ్యాప్ లో మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇదిగండి ఇది షోక్ రివర్ అనేటువంటిది. కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఇది షోక్ రివర్ అనేటువంటిది. క్వశ్చన్ నెంబర్ 17, తీస్తా రివర్ ఏ ప్రధాన నదీ వ్యవస్థలో ఒక భాగాన్ని ఏర్పరుస్తుంది? తీస్తా ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ మేజర్ రివర్ సిస్టమ్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చూద్దామండి. ఆన్సర్ అనేటువంటిది 4 అండి, బ్రహ్మపుత్ర నది. తీస్తా రివర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. ఇక్కడ చూద్దాం, ఇదిగండి ఇది తీస్తా రివర్ అనేటువంటిది. నేను ఈ రెడ్ కలర్ తోటి దీన్ని ఎన్సర్కిల్ చేయడం అనేటువంటి జరిగింది. ఇది తీస్తా రివర్. ఇది ఎక్కడ జన్మిస్తుందంటే మనకి సిక్కిం రాష్ట్రంలో జన్మించి ఇలా వెస్ట్ బెంగాల్, సిక్కిము వెస్ట్ బెంగాల్ గుండా ప్రయాణం చేసి బ్రహ్మపుత్ర నదిలో కలవడం జరుగుతుంది. సో తీస్తా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రివర్ అండి నార్త్ ఈస్ట్ లో. అలానే ఈ రివరు ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య డిస్ప్యూట్ గా ఉండడం జరిగింది. కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ అడుగుతారండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్? గంగా, కావేరి, కృష్ణ, తీస్తా. ఆన్సర్ ఈజ్ తీస్తా అండి. సో క్వశ్చన్ నంబర్ 17 ఆన్సర్ ఈజ్ 4, బ్రహ్మపుత్ర నది. క్వశ్చన్ నంబర్ 18, క్రింది వాటిలో ఏది తప్పుగా ఇవ్వబడినది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? కృష్ణా నది మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్కు సేవలు అందిస్తుంది. కృష్ణా రివర్ సర్వ్స్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సెకండ్, గోదావరి సర్వ్స్ మధ్యప్రదేశ్. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. గోదావరి సర్వ్స్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండి. ఈ స్టేట్స్ ని గోదావరి అనేటువంటిది తన యొక్క సేవలు లేకుంటే ఆ పరివాహక ప్రాంతంలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ అండి. ఎందుకండి ఏది తప్పు అంటున్నాడండి? సో 2 అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది. క్వశ్చన్ నంబర్ 19, క్రింది నదులలో ఏది వృద్ధ గంగా అని పిలువబడుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ నోన్ యాజ్ వృద్ధ గంగా? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి, గోదావరి. గోదావరి భారతదేశంలో 2వ అతిపెద్ద నది అండి. అలానే దక్షిణ భారతదేశంలో లేక ద్వీపకల్ప భారతదేశంలో అతిపెద్ద నది గోదావరి. ఇండియాలో 2వ పెద్దదండి. ద్వీపకల్ప నదులలో అతిపెద్దది గోదావరి నది. సుమారుగా 1440-1460 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఈ గోదావరి నదికి చాలా పేర్లు ఉన్నాయండి. ఒకటేంటండి వృద్ధ గంగా అనేటువంటిది. అలానే దీన్ని మరొక విధంగా ఎలా పిలుస్తారంటే ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తూ ఉంటారండి, ఇండియన్ రైన్ అనేటువంటిది. అలానే దక్షిణ గంగా అనేటువంటిది కూడా గోదావరి నదికి ఉన్నటువంటి పేరు. క్వశ్చన్ నంబర్ 20, పశ్చిమ కనుమల నుండి పశ్చిమ వైపు ప్రవహించే నదులు డెల్టాను ఏర్పాటు చేయవు ఎందుకు? మోస్ట్ ఆఫ్ ద రివర్స్ flowing westwards from the western ghats do not form deltas because
ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. అధిక ప్రవణత మీన్స్ ద హై గ్రేడియంట్ అనేటువంటిది, అంటే వాటి యొక్క ప్రవాహం అనేటువంటిది చాలా వేగంగా ఉండడం జరుగుతుందండి. ఇక్కడ మీకు నేను సింపుల్గా చెప్తానండి. నదికి ప్రధానంగా 3 స్థితులు ఉంటాయండి. ఒకటి అనేటువంటిది జన్మస్థానం అండి. రెండవది వచ్చేసిన తర్వాత నది యొక్క ముఖద్వారం అంటే మౌత్ అండి, మౌత్ ఆఫ్ ద రివర్ అంటారు. అంటే నది సముద్రంలో కలిసేటువంటి ప్రాంతాన్ని నది యొక్క ముఖద్వారం అంటారండి. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటాయంటే నది యొక్క మిడిల్ ఏజ్ అంటారండి. ఈ మిడిల్ ఏజ్ లో నది అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే చాలా వేగంగా ఉంటుందండి, చాలా స్పీడ్తో ప్రవహిస్తూ ఉంటుంది. దాని తర్వాత వచ్చేటువంటి స్టేజ్ అనేటువంటిది నది యొక్క ఓల్డ్ ఏజ్ అనేటువంటిది. ఈ ఓల్డ్ ఏజ్ అంటే జస్ట్ అబౌవ్ మిడిల్ ఏజ్ లో నది అనేటువంటిది ఎలా ఉంటుందంటే విశాలంగాను నది యొక్క వెడల్పు పెరుగుతూ ఉంటుందండి. ఎప్పుడైతే వెడల్పు పెరుగుతూ ఉంటుందో నది యొక్క లోతు అనేటువంటిది తక్కువగా ఉంటుంది, కాబట్టి ప్రవాహం అనేటువంటిది కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నీరు ఉంటుందండి, బట్ ప్రవాహం అనేటువంటి తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడే ఆ నదిలో ఉన్నటువంటి నీటిని వ్యవసాయం కోసం కానివ్వండి, లేకుంటే ఆ నదిని నావిగేషన్ కోసం కానీ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే అక్కడ డెల్టాలు అనేటువంటివి ఏర్పాటు అవుతూ ఉంటాయి. అయితే వెస్ట్రన్ ఘాట్స్ లో ఉన్నటువంటి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేటువంటివి చాలా ఫాస్ట్ గా వెళ్ళడం జరుగుతుంది, కాబట్టి అవి డెల్టాలు అనేటువంటివి ఏర్పాటు చేయవు. క్వశ్చన్ నెంబర్ 21. క్రింది వాటిలో ఏది బీహార్లో గంగాను కలుస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ మీట్ గంగా ఇన్ బీహార్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇదిగండి ఇది బీహార్ రాష్ట్రం అండి. ఇక్కడ ఉన్నటువంటిది గంగా నది అనేటువంటి. ఇక్కడ చూడండి గంగా నదికి ఎన్ని నదులు కలుస్తున్నాయండి. ఇవన్నీ కూడా ఉపనదులండి. ఎక్కువ నదులు మనకి బీహార్లోనే కలుస్తాయండి. కాబట్టి మనకి పాట్నా ఉందండి, చారిత్రాత్మకమైనటువంటి పట్టణం అండి పాట్నా. దాన్ని ఏమనేవారండి చరిత్రలో? పాటలీపుత్రం అనేటువంటిది కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశానికి రాజధానిగా ఉన్నటువంటిది. కారణం ఏంటంటే ఆ ప్రాంతం అనేటువంటి చాలా సారవంతమైనటువంటి ప్రాంతం. సో ఆప్షన్ 4 అనేటువంటిది కరెక్ట్ అండి. ఏబిసిడి 4 కూడా గాగ్రా, గండక్, సోన్ అండ్ పున్పున్ అనేటువంటిదండి. ఇక్కడ చూద్దామండి మనం. ఘాగ్రా రివర్ ఎక్కడ ఉంటుంది? ఏదండి ఘాగ్రా రివర్ అనేటువంటిది? ఇదిగండి ఇది ఘాగ్రా రివర్ అనేటువంటిది. గాగ్రా తర్వాత గండక్ అండి, ఎందుకంటే జస్ట్ పైన ఉన్నటువంటిదే గండక్ రివర్ అనేటువంటిది. ఇంకా తర్వాత సోన్ నది అనేటువంటిదండి. చూడండి ఇదిగండి ఇక్కడ ఉందండి సోన్ రివర్ అనేటువంటిది. నెక్స్ట్ అనేటువంటిది పన్పున్ అనేటువంటిది. ఇదిగండి పన్పున్ అనేటువంటిది ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఇది పన్పున్ అనేటువంటి రివర్ అనేటువంటి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. వీటినే మరొక విధంగా ఎలా అడుగుతుంటారని చూసినప్పుడు మనకి ఈ క్రింది వాటిలో ఏ నది గంగా నదికి తూర్పు నుండి కలుస్తుంది, లేక ఉత్తరం నుండి కలుస్తుంది, లేక కుడివైపు నుండి కలుస్తుంది, ఎడమ వైపు నుండి కలుస్తుంది అని అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ నదుల యొక్క డైరెక్షన్ అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 22. క్రింది వాటిలో ఏది భారతదేశపు నదిని ఇండియాస్ రివర్ ఆఫ్ సారో, అంటే ఇండియాలో ఏ నదిని రివర్స్ ఆఫ్ సారో అని పిలుస్తారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ఇండియాస్ రివర్ ఆఫ్ సారో? భారతదేశపు దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారని చూస్తే మనకి ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ అండి. దామోదర్ రివర్. దామోదర్ రివర్ ని జనరల్గా ఏమని పిలుస్తారంటే బెంగాల్ దుఃఖదాయని అంటారండి. బెంగాల్ దుఃఖదాయనితో పాటుగా ఇండియాలో ఎక్కువ వరదలు వచ్చేటువంటి దామోదర్ నది అండి. ఫస్ట్ నది అనేటువంటిది బ్రహ్మపుత్ర నది అండి, దాని తర్వాత దామోదర్ నది అనేటువంటిది. ఇక్కడ మనకి అడిగినటువంటి క్వశ్చన్ ఇండియాస్ రివర్ ఆఫ్ సారో అని అనండి. ఇండియాలో ఇక్కడ కింద ఇవ్వబడినటువంటి వాటిలో ఇండియాలో ఏ నదిని రివర్ ఆఫ్ సారో అంటారంటే దామోదర్ వ్యాలీ అండి, లేక దామోదర్ నది అనేటువంటిది. దీనిని ఏమంటారంటే సారో ఆఫ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ చాలా డీటెయిల్డ్ చూడాలండి. ఇక్కడ మీరు పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో ఉన్న ఘాట్స్ముఖ్ అనే ప్రదేశంలో భాగీరథి నదిలో కలిసే ప్రధాన ఉపనది దామోదర్ నది. మరొక క్వశ్చన్ అండి, ఇక్కడ దామోదర్ నది ఏ నదికి ఉపనది అండి? భాగీరథి నది అనేటువంటిది. భాగీరథి అనేటువంటిది అసలు ఏ నది అండి? ఇది
మన గంగా నది యొక్క ఒక శాఖనే ఏమని పిలుస్తారా అంటే మనకి భాగీరథి అని పిలుస్తారు. ఎప్పుడైతే దామోదర్ రివర్ అనేటువంటిది భాగీరథి నదిలో కలుస్తుందో అక్కడి నుంచి ఆ నదిని హుగ్లీ నదిని పిలవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ మీరు. ఈ దామోదర్ రివర్ అనేటువంటిది జార్ఖండ్ రాష్ట్రంలో చోటా నాగ్పూర్ ప్లాట్యూలో జన్మిస్తుంది. క్వశ్చన్ నంబర్ 22. భారతదేశంలో అత్యధిక ఎత్తైనటువంటి జలపాతం ఏది? ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా ఈజ్. ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ అండి. కుంచికల్ జలపాతం అనేటువంటిది భారతదేశంలో అత్యధిక ఎత్తైనటువంటిది. ఇక్కడనే 2 జలపాతాలు ఇచ్చారండి. ఇది వచ్చేసిన తర్వాత మనకి జోగ్ జలపాతం గురించి ఉన్నటువంటిది, ఇది వచ్చేసి కుంచికల్ జలపాతం గురించి ఉన్నటువంటిది. ఈ కుంచికల్ జలపాతం అనేటువంటిది కర్ణాటక రాష్ట్రంలో వారాహి నది పైన ఉంటుందండి. దీని ఎత్తు 455 మీటర్ల ఉండటం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 24. కాశ్మీర్ యొక్క ఊలార్ సరస్సు అనేటువంటిది ఏ విధంగా ఏర్పడింది? ఊలార్ లేక్ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ ఏ డాష్. ఎలాంటి రివర్ అని చూస్తే మనకి ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ అండి. టెక్టానిక్ కార్యాచరణ ఫలితం ద్వారా ఏర్పడిన సరస్సు. ఏ రిజల్ట్ ఆఫ్ టెక్టానిక్ యాక్టివిటీ. ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ అండి. ఇక్కడ చూడొచ్చండి, చాలా బ్యూటిఫుల్ అండి ఇది ఊలార్ లేక్ అనేటువంటిది. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో ఈ ప్రాంతం అనేటువంటిది రక్తంతో తడిసి ముద్దయిపోతూ ఉందండి. ఇక్కడ నేను వివరించానండి. ఊలార్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అండ్ ద సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా. ఇది ఇండియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు, అలానే ఆసియా ఖండంలో 2వ అతిపెద్ద మంచినీటి సరస్సు. It is located in the Bhagalpur district of Jammu and Kashmir. It is fed by the Jhelum river. Very important అండి ఇది. దీనిలో ఏ నది కలుస్తుందంటే వచ్చి జీలం నది అనేటువంటిది కలవడం జరుగుతుంది. లేక ఈ నదిలోకి ఈ సరస్సులకు వాటర్ అనేటువంటిది జీలం నది ద్వారా రావడం జరుగుతుంది. The lake lies at an altitude of 1580 మీటర్స్ అండి. 1580 మీటర్ల ఎత్తులో ఉంటుందండి సముద్ర మట్టానికి. దట్ ద గ్రేట్ థింగ్ అండి. ఇంకోటి ఎక్కడ ఉంటుందండి? హరాముఖ్ మౌంటైన్స్ లో ఉంటుంది. ఇది ప్రతిది కూడా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ ఏ టోటల్ ఏరియా ఆఫ్ 200 స్క్వేర్ కిలోమీటర్స్. 200 చదరపు కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నది. ఇది 24 కిలోమీటర్ల పొడవు, అలానే 10 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 25. దక్షిణం నుండి ఉత్తరం వైపు ఈ క్రింది నదులను అమర్చండి. నేను ఇందాక చెప్పానండి మీకు గతంలో నదుల యొక్క డైరెక్షన్స్ కూడా అడుగుతూ ఉంటారనేటువంటి వాటి లొకేషన్ కూడా. కావేరి, కృష్ణ, గోదావరి, మహానది అనేటువంటిది ఎలా అన్నాడండి? దక్షిణం నుండి ఉత్తరంకి అంటే సౌత్ టు నార్త్ అండి. సౌత్ అంటే మ్యాప్లో కింది భాగం అండి. మన కింది భాగం చూస్తే కావేరి, ఇదిగండి కావేరి, కృష్ణ, గోదావరి, మహానది అనేటువంటిది. సో ఆప్షన్ 4 అనేటువంటిది కరెక్ట్ అండి. ABCD కావేరి, కృష్ణ, గోదావరి, మహానది. దీన్ని రివర్స్ లో అడిగితేనంటే మనకి ఉత్తరం నుండి దక్షిణానికంటే ఏం రాయాలండి? మహానది, గోదావరి, కృష్ణ అండ్ కావేరి.